ఈరోజు బంగారం ధర ఎందుకు మారింది తెలుసా? రూపాయి ఎందుకు గుగిసలాడుతుంది? బ్రిటన్ ఎందుకు ట్రంప్ శాంతి ప్లాన్కు నో చెప్పింది? ఇంకా భారత్ న్యూజిలాండ్ మ్యాచ్లో అసలు ఏమైంది? ఈ 24 గంటల్లో జరిగిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నమస్కారం. మొదటగా ప్రపంచ వార్తలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అబుదాబిలో జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. భూభాగాలపై ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఎలాంటి ఒప్పందం జరగలేదు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్పై వైమానిక దాడులు పెంచింది. దీంతో ఉక్రెయిన్లో విద్యుత్, నీటి సరఫరా మరింత దెబ్బతింది. యుద్ధం ఇంకా కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్లో నిరసనలు, ఇంటర్నెట్ బ్లాకౌట్. ఇరాన్లో ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పతనంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కారు. ఈ నిరసనలను అణచివేయడానికి ప్రభుత్వం జనవరి 8 నుంచి ఇంటర్నెట్ సేవలను దాదాపు పూర్తిగా నిలిపివేసింది. దీంతో బ్యాంకింగ్ సేవలు, ఆసుపత్రి, కమ్యూనికేషన్, ప్రజల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ప్రపంచ దేశాలు ఇరాన్ చర్యలపై విమర్శలు చేస్తున్నాయి. బ్రిటన్ రిజెక్ట్స్ బోర్డ్ ఆఫ్ పీస్ ప్రపోజల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్త అంతర్జాతీయ శాంతి సంస్థకు బ్రిటన్ అధికారికంగా మద్దతు ఇవ్వలేదు. బ్రిటన్ చెప్పిన కారణాలు: ఈ సంస్థలో రష్యా పాత్రపై స్పష్టత లేదు, శాశ్వత సభ్యత్వానికి $1 బిలియన్ ఫీజు ఉండటం, ఐక్యరాజ్యసమితి పాత్రను దెబ్బతీసే అవకాశం. దీంతో ఈ ప్రతిపాదనకు యూరోప్ దేశాల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఇక దేశ వార్తలు. ప్రధాని మోడీ దక్షిణాది పర్యటన. ప్రధాని నరేంద్ర మోడీ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. మోదీ చేసిన ప్రధాన ప్రకటనలు: రైల్వే లైన్ల అభివృద్ధి, పోర్ట్ ఆధారిత ఆర్థిక వృద్ధి, దక్షిణ భారతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం. ఇండియా వేస్ న్యూజిలాండ్. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన 2 టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. స్టార్ ప్రదర్శనలు: సూర్యకుమార్ యాదవ్ 82 పరుగులు, ఇషన్ కిషన్ 76 పరుగులు. మ్యాచ్ హైలైట్స్: భారత్ స్కోరు 209కి 3 వికెట్లు. న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో భారత్ సిరీస్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇండోర్ డ్రింకింగ్ వాటర్ కంటామినేషన్. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో తాగునీటి కలుషితం వల్ల 22 మందికి అస్వస్థత ఏర్పడింది. ఏం జరిగింది అంటే, కొన్ని ప్రాంతాల్లో నీటిలో బ్యాక్టీరియా కలిసినట్టు గుర్తింపు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. నీటి నమూనాలను పరీక్షకు పంపించారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాటు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ అనిశ్చితి పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ పెరిగింది. రూపాయి బలహీనంగా ఉండడం కూడా ధరల పెరుగుదలకు కారణం. నిపుణుల మాట ప్రకారం తక్షణంలో పెద్ద పతనం కనిపించడం లేదు. భారత్ రూపాయి విలువ ఇటీవల భారీగా ఊగిసలాడుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి సుమారు 91.61 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. రూపాయి బలహీనానికి కారణాలు: అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల డబ్బు వెనక్కి తీసుకోవడం. నిపుణుల మాట ప్రకారం త్వరలో రూపాయికి స్థిరత్వం రావాలంటే గ్లోబల్ పరిస్థితులు మారాల్సిందే. నకిలీ కరెన్సీ గ్యాంగ్ అరెస్ట్. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ముఖ్య ఉద్దేశం వీకెండ్స్ మార్కెట్లలో నోట్లు చలామణి చేసేది అండ్ చిన్న షాపులను టార్గెట్ చేసేది. విచారణ కొనసాగుతుంది. ఇక రాష్ట్ర వార్తలు. చంద్రబాబు అమరావతి సమావేశం. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు సీనియర్ అధికారులు, పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు: రాజధాని పనులు ఫాస్ట్ ట్రాక్లో పెట్టాలి, కేంద్రంతో పెండింగ్ విధులపై ఫాలోఅప్ చేయాలి, పెట్టుబడులపై ఒక్కొక్క శాఖకు టార్గెట్ ఇవ్వాలి. అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలు. 5 సంవత్సరాల తర్వాత అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రధానంగా సెక్రటేరియట్ భవన నిర్మాణం రీస్టార్ట్, రోడ్లు, మౌలిక వసతుల పనులు తిరిగి మొదలు. అధికారులకు స్పష్టమైన టైం లైన్. ఇది అమరావతి రైతులకు పెద్ద ఊరటగా మారింది. కేటీఆర్పై సిట్ విచారణ. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ను సిట్ అధికారులు విచారించారు. విచారణ తర్వాత కేటీఆర్ పూర్తిగా సహకరించినట్లు సమాచారం. అధికారులు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ తేదీ ఇంకా ప్రకటించలేదు. బీఆర్ఎస్ పార్టీ దీనిని రాజకీయ కక్షగా ఆరోపిస్తుండగా ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారంగానే జరుగుతుందని చెబుతుంది. కర్ణాటకలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కొన్ని బిల్లులను తిరిగి పంపించడంతో వివాదం మొదలైంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగలేదు. ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన అంటూ ఆరోపణలు చేసింది. రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ఈ అంశం ఇప్పుడు కేంద్రం దాకా వెళ్లే అవకాశం ఉంది. బెంగళూరు ట్రాఫిక్ అండ్ మెట్రో కీలక నిర్ణయాలు. బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. తాజా నిర్ణయాలు: కొత్త మెట్రో లైన్ల పనులకు గ్రీన్ సిగ్నల్, ఐటీ కారిడార్లలో ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ పోలీసులకు అధిక అధికారాలు. ఇది బెంగళూరు ప్రజలకు ముఖ్యమైన అప్డేట్. ఈ రోజుకి ఇవే ముఖ్యమైన వార్తలు. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. రహీం 7 AM వార్తలు.